హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి దాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొద్దిగా కరిగాక అందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలాను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 150 గ్రాముల పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కస్తూరి మేతిని వేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పన్నీర్ ముక్కలను ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది, లేకపోతే మనకి పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. అదే ప్యాన్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా జీడిపప్పు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 2 ఇలాచి, కొద్దిగా చెక్క, కొద్దిగా షాజీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 3 స్పూన్ల పెరుగును గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి మరీ చిక్కగా ఉంటే ఇంకొద్దిగా వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రోటీలోకైనా, నాన్స్లోకైనా, పులావ్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.